టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఆప్షన్ ఏ దుబాయ్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి ఏ దేశంలో ఉన్నారో తెలియదు. ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పిన వారు మీలో ఎవరు కోటీశ్వర్లో ₹1 కోటి గెలుచుకోవడం ఖాయం. ఎందుకంటారా? ఈ విషయం కనీసం ఇమిగ్రేషన్ అధికారులకు కూడా తెలియదు. ఇంతకీ చంద్రబాబు విదేశాలకు ఎందుకు వెళ్లారు? అసలు ఈ టూర్కు సింగపూర్కు ఉన్న సంబంధం ఏంటి? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లారు. కానీ ఆయన వెళ్ళింది ఏ దేశం అనేది మాత్రం కనీసం టీడీపీ శ్రేణులకు కూడా తెలియకుండా పోయింది. దుబాయ్, అమెరికా, ఇటలీ, సింగపూర్ అంటూ రకరకాల దేశాల పేర్లు తెరపైకొచ్చాయి. తీరా చూస్తే అమెరికా వెళ్తున్నట్లుగా లీకులు ఇచ్చిన చంద్రబాబు ఇటలీలో ప్రత్యక్షమైనట్లుగా తెలుస్తోంది. పచ్చ మీడియాతో ప్రచారానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చుకునే చంద్రబాబు విదేశీ పర్యటన విషయంలో మాత్రం చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు చంద్రబాబు. అయితే వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు టీడీపీ లీకులు ఇచ్చింది. కానీ చంద్రబాబు అమెరికాకు రాలేదంటూ ఆయన సన్నిహితుడు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం బాంబు పేల్చారు. చంద్రబాబు సాధారణంగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళుతూ ఉంటారు. అయితే ఈసారి ఆయన దుబాయ్ నుంచి అమెరికా వెళ్తారని భావించిన అనూహ్యంగా ఇటలీలో ప్రత్యక్షమయ్యారు. ఇమిగ్రేషన్ అధికారులు సైతం ఈ విషయాన్ని అనధికారికంగా వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళుతున్నారని లీకులిప్పించిన చంద్రబాబు ఇటలీకి ఎందుకు వెళ్లారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం తెరపైకొచ్చింది. టీడీపీ హయాంలో కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను అక్రమంగా విదేశాలకు తరలించిన చంద్రబాబు అక్కడి నుంచి భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లుగా సిఐడి ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్కి చేర్చారని ఆరోపణలొచ్చాయి. తన ఆర్థిక కుంభకోణాలకు దుబాయ్ను అడ్డాగా చేసుకున్న చంద్రబాబు అక్కడి నుంచి ఇటలీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఇటలీతో పాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వెళ్లనున్న చంద్రబాబు అక్కడి నుంచి సింగపూర్కు నిధులు మళ్లించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత భారత్ షెల్ కంపెనీలకు నిధులు చేరవేస్తారని భావిస్తున్నారు. నిధుల మళ్లింపు నేపథ్యంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా పేరు చెప్పి ఇటలీకి వెళ్లడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.